మీడియా మిత్రులందరికీ కూడా ఉద్యమ వందనాలు. ఇక్కడ ఈ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో సగానికి పైగా తెలంగాణ ఉద్యమంలో మేమంతా కూడా కలిసి పనిచేసినాం. వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రావాలని చెప్పేసి కొట్లాడిన వాళ్ళు, అనేక కేసులు ఎదుర్కొన్న వాళ్ళు, అదేవిధంగా జైలుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇందులో చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, పీజీలు, పిహెచ్డీలు, ఎంటెక్లు, బీటెక్లు, డిగ్రీలు చేసిన వాళ్ళు. వీళ్ళంతా కూడా ఈ తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవాలి, సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి తమ జీవితాలను త్యాగం చేస్తూ ఇక్కడ వీళ్ళు ఈరోజు డిజిటల్ మీడియా నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా. అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లో ఒక అంతరార్థాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ సంస్కృతి, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులకు వాళ్ళు ఇచ్చే గౌరవం, ఇవి చూసినప్పుడు నాకు స్టేజ్ మీద నుంచి కిందికి పోయి చెంపవలకూడదని చెప్పేసి నవ్వుతూ ఏదో వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత దుర్మార్గం ఇది! ప్రజాస్వామ్య పాలన అంటున్నావు, ప్రజాపాలన అంటున్నావు. నీవు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి నడిపే పత్రికలు, మీడియా ఛానళ్ళు కాదు ఇవి. ఇవి నిరంతరం వాళ్ళు స్వయంగా అనేక త్యాగాలు చేస్తూ జనం సమస్యలు గ్రౌండ్లోకి వెళ్ళి తీసుకెళ్ళి రిపోర్ట్ చేస్తున్న వాళ్ళు. కాబట్టి నువ్వు భయపడవు, ఇవాళ డిజిటల్ మీడియాకు నువ్వు భయపడవు కాబట్టే వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నావు. నీ ప్రభుత్వాన్ని కూలగొడితే డిజిటల్ మీడియా వల్లనే కూలిపోతున్నటువంటి ఒక భయం నీకున్నది కాబట్టే ఇవాళ నువ్వు డిజిటల్ మీడియా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నావు. కాలు మీద కాలు వేసుకుంటే తప్పేనల్లా. సీనియర్ జర్నలిస్ట్ గౌరవం అనేటువంటి విషయం వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళంతా ఏదో సాధారణంగా వచ్చి మైకులు పట్టుకున్నారు కాదు. వాళ్ళు అనేక పోరాటాలు చేసి ఈ తెలంగాణలో ప్రజాస్వామీకరించాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ వాయిస్ రేజ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా. ముఖ్యమంత్రి, నువ్వు తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబుతో కలిసి ఉన్నావు. నీకు తెలుసో ఆ రోజు మాట్లాడినాం మేము, పెన్నులపై మన్ను కప్పితే గన్నులై పేలుతాయని చెప్పేసి. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, డిజిటల్ మీడియా మైకులను నువ్వు అంచేయాలని చూస్తే నీ ప్రభుత్వంపై గ్రనెడ్లై పేలుతారు వీళ్ళంతా కూడా. గ్రనెడ్లై పేలి నీ ప్రభుత్వాన్ని 16 వక్కలు చేస్తారు వీళ్ళు. 16 వక్కలు చేసి నీ ప్రభుత్వాన్ని కూలగొడతారు. జాగ్రత్త, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా నిరుద్యోగుల తరఫున అనేక సందర్భాల్లో మేము పోరాటం చేసినాం. స్కాలర్షిప్ చేయాలని చెప్పేసి పోరాటం చేసినాం. ఏ రోజైనా ఈ ప్రధాన స్రవంతి మీడియా ఛానళ్ళు మా వార్తలు కవర్ చేయడానికి ముందుకు వచ్చినాయా? ప్రతి సందర్భంలో మీ పోరాటాలకు మేమున్నామని చెప్పేసి ఇలా డిజిటల్ మీడియా సోదరులంతా కూడా మాతో పాటు ప్రజా సమస్యలు నిలగెత్తి చాడుతూ ఉన్నారు. ఇవన్నీ చూసాయి కదా, ఈ సమస్యల పరిష్కారంలో నీ వంతు నీకు చేత కాకనే కదా వీళ్ళ మీద ఇలా నువ్వు దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు. ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. ఇవాళ నిజంగా ధైర్యంగా ఎవరైనా ప్రజా సమస్యలు నిలగెత్తి చాటుతూ ఉన్నారంటే నిష్పక్షపాతంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్, ఏదైనా మారుమూల ప్రాంతంలో అత్యాచారం జరిగితే అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారంటే వాళ్ళు ఇలా డిజిటల్ మీడియా సోదరులే. ఎక్కడైనా ఇప్పుడు ఒక రౌడీ ఒక సాధారణ ప్రజల్ని కానీ బెదిరించినప్పుడు కూడా వాళ్ళు ధైర్య సాహసాలతోటి ప్రజల వైపు నిలబడి ఎవరన్నా అంటే వాళ్ళు డిజిటల్ మీడియా సోదరులే. కుంభకోణాలు నిలగెత్తి సాధ్యం ఎవరన్నా అంటే కమిషన్లకు ఎప్పుడు ఆశపడలే. మేము చెప్తా ఉన్నాం, అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు నిర్వహించినాం. కనీసం ఛాయ్ నీళ్ళు కూడా ఏ రోజు వాళ్ళకు పోయలే. మేము ఛాయ్ నీళ్ళు కూడా ఏ రోజు వాళ్ళకు పోయలే. వాళ్ళకి పెట్రోల్ ఖర్చులు ఏ రోజు ఇవ్వలే. స్వయంగా వాళ్ళు ఇలా కొవ్వొత్తులాగా కరుగుతూ ఈ సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి డిజిటల్ మీడియా మీద మీరు ఇలాంటి మాటలు మాడినందుకు మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో నీ ప్రభుత్వం తీసుకుపోయి చెత్తబుట్టగా డిజిటల్ మీడియా సోదరులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, అదేవిధంగా ప్రజా సంఘాల మేధావులు అందరూ కలిసి కట్టుగా నీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థుల, జర్నలిస్టుల, ప్రజా సంఘాల మేధావుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు, కానీ నిన్న ట్విట్టర్లో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపైన కొంచెం ఇబ్బందిగా అనిపించి
ఒక మెసేజ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. నేను ఆ మెసేజ్కి అందరూ స్పందించడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ బాధ అనిపించిందంటే ఇక్కడున్న ప్రతి జర్నలిస్టులలో అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా షార్ట్లైట్లో చేసి యూట్యూబ్లలోకి వచ్చి అలాగే సొంత ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళే. ఈరోజు మరి ఎవరిని సపరేట్గా కూర్చోబెట్టాలో నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు జూనియర్స్ కూడా షార్ట్లైట్లలో ఉన్నారు. మరి జూనియర్స్ ఇప్పుడున్న సీనియర్స్లో యూట్యూబ్ వాళ్ళని పక్కన కూర్చోబెట్టాలా? ఒకప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం సీట్లో కూర్చున్నారు, కానీ మరి ఆయన సీఎం అవ్వకముందు ఇదే యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు చేస్తున్న సీనియర్ రిపోర్టర్ల ముందు చేతులు కట్టుకొని ఇంటర్వ్యూలు ఇచ్చిన రోజులు ఎక్కడ పోయినాయో నాకు అర్థం కాలేదు. అన్న నాకు మాత్రం తెలంగాణ భాష వచ్చు, నేను తెలంగాణే మాట్లాడతా. నాకు ప్రొఫెషనల్గా మాట్లాడడం రాదు. ఎందుకంటే జర్నలిజం గురించి మాట్లాడారు కదా, ఒక్కటి చెప్పదలుచుకున్నా ఏంటంటే సమాజాన్ని చదివిన ప్రతి ఒక్కరు, జీవితాన్ని చదివిన ప్రతి ఒక్కరు ప్రశ్నించే ప్రతి గొంతుక జర్నలిస్టే. అది కాదని చెప్పమనండి ఎవరినైనా. ఎందుకంటే గల్లీలో జరుగుతున్న దాన్ని ఢిల్లీ వరకు కూడా చూపించేది కేవలం ఒక మీడియా వల్లే అవుతుంది. అలాంటిది ఈరోజు డిజిటల్ మీడియాని అంత తప్పుగా మాట్లాడుతుంటే నాకు కొంచెం బాధ అనిపించింది ఆ వీడియోలు చూసిన తర్వాత. అప్పుడున్న సీనియర్ జర్నలిస్టులు ఈ డిజిటల్ మీడియాలో కనిపించిన వాళ్ళు మీకు ఎలక్షన్ల ముందు వాళ్ళను అర్థించిన సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం అనే మేము పలుకుతున్నామంటే అది మాకు తెలిసిన గౌరవం. మీరు రోడ్ల మీద అవారాలు అన్నారు కదా, అది మీరు నేర్చుకున్న నైతిక వాల్యూస్ అని నేను అంటాను. అంటే ఇక్కడ మీరేం నేర్చుకున్నారో మేమేం చెప్తున్నామో ఇక్కడే అర్థం కావాలి. ఒకటే చెప్పదలుచుకున్నా ఏంటంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, వాస్తవంగా చెప్తున్నా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారనే కాదు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వచ్చినాయంటే ఎలక్షన్ల ముందు ఇక మీదట డిజిటల్ మీడియా దగ్గరికి రాకూడదు. మీ వల్ల అయితే మీరు గెలిచి చూపించండి. ఎందుకంటే మీరు ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే డిజిటల్ మీడియా కావాలి. మీ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకు డిజిటల్ మీడియా కావాలి. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే డిజిటల్ మీడియా కావాలి. అలాగే మీరు ఓట్లు వచ్చినప్పుడు గెలిచిర్రా అంటే మీకు డిజిటల్ మీడియా కావాలి, ఓడిర్రా అంటే డిజిటల్ మీడియా కావాలి. ఈ యూట్యూబ్ ఛానల్స్ ఈ రోజున ప్రతి ఒక్క ప్రజలకు వచ్చిన ప్రతి సమస్యను కూడా బయటికి తీస్తుంది. అలాగే మిమ్మల్ని ఎలాగైతే మీ వెనకాల ఉండి మీరు చేస్తున్న ఓట్లకు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో కూడా డిజిటల్ మీడియా ఉంది. ఈ రోజు మీరు గెలిచి సీఎం సీట్లో కూర్చున్నప్పుడు ప్రజలకు న్యాయం జరగకపోతే ప్రజల బాధలు కూడా చెప్పే బాధ్యత డిజిటల్ మీడియాకు ఉంది. కాబట్టి ఈరోజు ప్రశ్నిస్తున్నారు. అది మీకు ఎందుకు తప్పుగా అనిపించిందో నాకు అర్థం కాలేదు. మరి అంటే మీరేమో ఏ భాష అయినా వాడొచ్చు. ఇంకొకటి, వాళ్ళ తాతలు ముత్తాతలు జర్నలిజం చేశారా? మీరు జర్నలిస్ట్ అని పేరుకు ముందు వెనకాల పెట్టుకోవడానికి అన్నారు. మీ తాతలు మీ ముత్తాతలు మరి సీఎం సీట్లో ఎంతమంది కూర్చున్నారు? ఎన్నిసార్లు సీఎంలు అయితే మీరు సీఎం అయ్యారో అది చెప్పాలి ఈరోజు వాస్తవంగా. ఎందుకంటే మరి మీరు ఎక్కడ జర్నలిజం చేశారో, ఎక్కడ మరి సీఎం కోర్సు తీసుకున్నారో తెలియదు. కానీ ఎవరికి తెలియనివ్వండి మీడియా. ఇంకొకటి, ప్రజల కన్నా తెలియదేమో పాపము, ప్రజలు మీరు ఏది చెప్తే అది నమ్ముతున్నారు అనుకుంటున్నారు. కానీ మీడియా మీరు చేసే ప్రతి ఒక్కటి ప్రజలకు తెలిసేలాగా ఎప్పుడు ముందే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలలో జరిగే ప్రతి కుట్ర మీడియాకు తెలుస్తుంది, అది డిజిటల్ మీడియాకి తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎంత లోతుకైనా పాతుకుపోయి ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పోరాడేదే డిజిటల్ మీడియా అని మేము నమ్ముతాం. అలాంటప్పుడు ఈ రోజు మీ అవసరానికి అదే అంటారు కదా, ఓడ ఎక్కినాక ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న అంట. మరి నువ్వు ఎలక్షన్ల ముందు గెలిచేంత వరకు కావాల్సిన డిజిటల్ మీడియా ఈ రోజున నువ్వు సీఎం సీట్లో కూర్చున్న తర్వాత డిజిటల్ మీడియాని రోడ్ల మీద బట్టలు ఊడదీసి కొడతానన్నావు. అది అసెంబ్లీ వేదికగా ఏ సీఎం చెప్పలేదు. మరి అట్లా ఏ పొలిటికల్ లీడర్స్ చెప్పలేదు. అట్లా ఈ రోజు సీఎం మాట్లాడితే తప్పులేదు, కానీ మేము మాట్లాడితే తప్పేంటని ప్రతి గల్లీ లీడర్ కూడా మాట్లాడడానికి వస్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కత్తి కన్నా కలం గొప్పది, గన్ను కన్నా మనకు పెన్ను గొప్పది. ఈ పెన్నుతో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా భూస్థాపితమే అనేది గుర్తుపెట్టుకోవాలి నిజంగా. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజా గొంతుకై ముందుకొచ్చేది మీడియా. కాబట్టే ఈ మీడియాను దృష్టిలో పెట్టుకొని కించపరిచే మాటలు ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడకూడదు ఇక మీదట. అంటే ఖచ్చితంగా డిజిటల్ మీడియా ఇక మీద మీ మీదనైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు సీఎం అయినంత మాత్రాన మీడియా భయపడి ముందుకు రాదు.
కూడా అనుకోవద్దు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సీనియర్ జర్నలిస్టులు ఎంతో మంది డిజిటల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ అవమానించారు అనే ఒకే ఒక బాధతో నేను ఆ మెసేజ్ చేయడం జరిగింది. అందులో తప్పుంటే క్షమించండి.